ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నిర్ణయం మీరు చూస్తే భార్య భర్తలు వచ్చినప్పుడు నేను అడుగుతా ఉంటాను. భర్త ఐటీ, భార్య ఐటీ, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. నీ ఆదాయం ఎంత, ఆవిడ ఆదాయం ఎంత అంటే 90% నాకు చెప్పింది ఆడవాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది, మగబిడ్డల కంటే భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఎన్నో ఏండ్ల అవసరం లేదు. మన దగ్గర ఆర్గనైజేషన్ రెడీగా ఉంది, టెక్నాలజీ రెడీగా ఉంది, చేసే మనసుండే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు చేయాల్సింది మీరు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏదైనా సాధ్యం. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాను, మీరు భాగస్వాములు చేస్తాను. మీరు చేసే పనులు మళ్ళా ప్రపంచం మొత్తం మార్కెట్ ఇచ్చే విధంగా చేసే బాధ్యత నాది. ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్. యా, సో ర్యాపిడో నుంచి అండి మేము. సో ప్రజెంట్ వచ్చేసి సీఎం సార్ చెప్పినట్లు అందరూ ఇంట్లోనే ఉండి వంట చేయాలి ఆడవాళ్ళంటే, లేదంటే ఇంకోటి ఏదో చేయాలి ఇంట్లోనే చేయాలనే ఉద్దేశంతో కాకుండా బయటకు వచ్చి ఎర్న్ చేసే అవకాశాలు ఉండాలి అని చెప్పారు కదా. సో అవకాశాలలో భాగంగానే ర్యాపిడోలో ఇప్పటి వరకు ఆల్రెడీ కొంతమంది స్త్రీలు వర్క్ చేస్తూ ఉన్నారు, బైక్ ట్యాక్సీలో కానీ లేదా ఆటోలు కానీ కొంతమంది. సో అందులో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన కొంత విషయం ఏంటంటే ఆర్థిక సహాయం ఉంటే ఇంకా ఎక్కువ మంది ముందుకు రాగలరు అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు అప్పుడే మాకు మెప్మా డైరెక్టర్ గారు శ్రీ తేజ్ భరత్ గారు యాక్చువల్లీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ మెప్మా ద్వారా అవన్నీ తెలిసి, ప్లస్ చంద్రబాబు నాయుడు సార్ గారి విజన్ యాక్చువల్లీ ఎంపవరింగ్ ఉమెన్ అనే ఉద్దేశంలో సో మెప్మాతో కొలాబొరేట్ అయ్యి ప్రజెంట్ ఉమెన్కి స్త్రీలకి యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఎర్న్ చేసే అవకాశాలు ప్లస్ కొంత ఆర్థిక సహాయం నెల కూడా అందజేసే ఉద్దేశంతో బైక్ పింక్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అది ఆంధ్రాలో 8 సిటీస్లో నడుస్తూ ఉంది. సో ఎక్కడైనా కూడా దాని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏంటమ్మా మీకు అందరికీ జ్ఞాపకం ఉందా, నేను లాంగ్ బ్యాక్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టాను, జ్ఞాపకం ఉందా? ఉన్నారా ఇప్పుడు కండక్టర్లో? అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు. కాదు, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు, కానీ ముందుకు రాలా. వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని. ఈరోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి. అన్ని రంగాలలో మగవారితో ధీటుగా మనం పనిచేయాలి. అందుకనే ఈరోజు ఆటోల్లో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది. ర్యాపిడో ఉంది, మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలని. ఆటోమేటిక్గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన మోటార్ బైకులు కూడా మీరు ఏమన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైకులు కూడా ఇప్పిస్తాం. ఇప్పుడే నేను అడిగాను, ఎటు ఆఫీస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైక్లో కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు సొంత వాహనాలంటూ కూడా ఇందులో చేరొచ్చు, దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది. నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను. నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థలను ఈరోజు ఒక 25 వ్యవస్థలు తీసుకొచ్చాం. నా ఆలోచన ఒకటే, 1 లక్ష మంది పారిశ్రామికవేత్తల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలన్న నా ఆలోచన. 1 లక్ష మంది ఆడవాళ్ళల్లో మహిళల్లో ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయాలనేది నా ఆలోచన. అది అగ్రిమెంట్ చేశాం, ఇది అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా డీటెయిల్స్ అన్నీ పంపిస్తా. మీ మండల సమాఖ్యలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తారు. మేమేం చేసేది ఎప్పటికప్పుడు మీకు తెలియజేసి మీరు ఏ విధంగా భాగస్వాములుగా ఉన్న చేపించే బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రాం పోదాం. ఈరోజు చూసిన తర్వాత ఒక్కసారి మీకు ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే
నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ర్యాపిడో, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి వచ్చిన వాళ్ళందరినీ మన కోసం అభినందించండి. సార్, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు మాకు ఒక స్ఫూర్తిదాయకమైన ఎంటర్‌ప్రెన్యూరే కాదు, 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని, మహిళల్ని తయారు చేయాలి అన్న విజన్ మీది. దాని గురించి ఒక 2 మాటలు. ఈరోజు ఇక్కడంతా కూడా డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు కూడా వచ్చాయి. ఇది ఈరోజు పెట్టిన వ్యవస్థ కాదు. దగ్గర దగ్గర 25 సంవత్సరాల కంటే ముందు ఈ వ్యవస్థని ప్రారంభించాం. ఈరోజు వీళ్ళందరినీ చూస్తే ఈ సంవత్సరం డాక్రా సంఘాలు కానీ మెప్మా సంఘాలు కానీ 35,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున వారం రోజులు ఏదైతే ONDC ప్లాట్ఫామ్ మీద 4 గిన్నీస్ అవార్డులు వచ్చాయి మా వాళ్ళకి. దగ్గర దగ్గర 5 కోట్ల రూపాయలు 10 రోజుల లోపల టర్నోవర్ చేశారు మీరు. దగ్గర దగ్గర నాకు చెప్పిన లెక్క ప్రకారం అయితే 2-3 లక్షల ప్రోడక్ట్ని ఆన్లైన్లో పెట్టి మీరు అమ్మగలిగారు. అంటే మీరు తయారు చేసే వస్తువుల్ని ఏ ప్లాట్ఫామ్ మీదైనా పెట్టి మీరు ఇంట్లో తయారు చేయడం, ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం, అక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఎవరికి పోవాలన్న వాళ్ళకి చేరుతుంది, డబ్బులు మాత్రం మీ అకౌంట్కి వస్తుంది. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. టెక్నాలజీలో మా వాళ్ళని చూస్తే ఏమమ్మా టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడతారా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు ఉన్న పైకెత్తండి, చేతులు పైకెత్తండి. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది, ఇంటికి మెసేజ్ ఇచ్చారు, కొంచెం లేట్ అయింది, ఒక గంట లేటుగా వస్తాం, మిగిలిన పనులన్నీ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి ఆర్డర్స్ కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. మీరే మాకు స్ఫూర్తి సార్ టెక్నాలజీ విషయంలో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు టైం కేటాయించి మాతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని జీవితంలో మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే ఆ మహిళ ఎవరు? మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారు? మీ భార్య గారా, అమ్మగారా? ఎవరికి వారే. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అవకాశాలు ఇస్తే అవకాశాలు ఉపయోగించుకోవాలి. అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది. బిగినింగ్లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు. ఇంట్లో కూడా వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా 89లో మినిస్టర్ అయ్యే పరిస్థితి, 94లో మినిస్టర్ అయ్యాను. అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం. అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కుర్రాడు. అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ను కోరాను. ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు బిగినింగ్లో. నేను గట్టిగా చెప్పాను, ఎవరో ఒకరు చూసుకోవాలి, నేను మంత్రిగా ఉన్నాను, నాకు టైం ఉండదు, అది కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. 10 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లలను కూడా అందరినీ, మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా
సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది. అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు. అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆ శక్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఓసారి మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని. అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే 10 రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునేది. నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితి ఉన్నారు. నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో సంపాదించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే. ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నారంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక రోజులో కాదు, నిరంతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ సార్. మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా? ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం అరిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్కి పోయేవాడిని. అందరి మారిగా నా జీవితం కూడా. హై స్కూల్కి పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9-9:30 స్కూల్కి పోవాలి. ఇక్కడ 6:30-7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారీర్ తీసుకుపోవాలని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్నారు, ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంటే 5 గంటలకు నిద్రలేసి 4 గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూలుకి పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్టులు వచ్చినా వంట చేసేవాళ్ళు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయిచ్చొస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులేకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు. మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95-97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను.